హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మరి కాసేపట్లో డబ్బులు అయితే వేస్తున్నారు. ఇక ఈ జిల్లాల వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇప్పటికే రైతు బంధు పెండింగ్ డబ్బులు అలాగే పంట నష్ట పరిహారం డబ్బులను విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. ఇక ఈ 3 పథకాల డబ్బులు జమ అవడానికి సమయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఒకవేళ ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేయండి. అప్పుడే మీకు అందరికీ కూడా అమౌంట్ అనేది వేస్తారు. అలాగే ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే రైతు భరోసా, ఇక రైతు బంధు కంప్లీట్ అయిపోయిందండి. రైతు భరోసా తీసుకొస్తున్నారు. రైతు భరోసా ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. ఇక ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి, మీకు డబ్బులు అయితే అందుతుంది. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక వర్షాలకు నష్టపోయినటువంటి రైతులందరూ కూడా పంట నష్టాన్ని నమోదు చేయించుకుని డబ్బులు అయితే తీసుకోండి, ఎకరానికి 10,000. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.